ఆ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ ఇళ్లల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ యొక్క శీల వైభవాన్ని చూసి సంతోషించి వాళ్ళు తృప్తి పొందేటట్టుగా వాళ్ళకి భిక్షాన్నం ఇస్తుండేవారు. జలజప్రియ తేజుల వీరల ధీరుల ధరణీ వలయ రాజ్యశ్రీ యోగ్యుల ఇట్లేలోకో భిక్షాసుల చేసే విధాతృడంచు సుఖింపజనుల్. విచిత్రం ఏమిటంటే వాళ్ళు నివురు కప్పిన నిప్పుల్లా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఏమి ఏడుస్తూ లేరు, కానీ వాళ్ళని చూసిన వాళ్ళు శోకించారు. జలజప్రియ తేజుల, జలజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుకి బంధు అయినటువంటి వాడు సూర్యుడు. అరే వీళ్ళ తేజస్సు చూస్తే సూర్యుడి యొక్క తేజస్సులా ఉన్నదే, ఎంత తేజోమూర్తులరా. వీరల, వీళ్ళ చూస్తే వీళ్ళ భుజాలు ఎంత మహావీరుల్లా కనపడుతున్నారు నిజంగా. ధీరుల, ఎంత బుద్ధిబలం కలిగిన వాళ్ళు, ఎంత ధైర్యం ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ధరణీవలయ రాజ్యశ్రీ యోగ్యుల, ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించడానికి యోగ్యుల్లా కనపడుతున్నారు వీళ్ళు. భిక్షాసుల చేసే విధాతృడంచు సోకింపజనుల్. అరే ఇలాంటి వాళ్ళని భిక్షాటన చేసుకునే వాళ్ళగా చేశాడు ఏమిటిరా బ్రహ్మగారు. ఏమిటో బ్రహ్మగారి వ్రాతకిని బ్రహ్మగారి చీష్టితాలకి అర్థాలు భాషించవు సుమా అని గృహస్థులు శోకించేవారు. వాళ్ళు శోకించలేదు, వాళ్ళు మాత్రం అంతే ధృతితో అలాగే భిక్షాటన చేసి చదువుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే అలా ఉండగలిగినప్పుడు, ఆ ఓర్పు పట్టగలిగినప్పుడు అదే నీకు ఆనుకూల్యమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఓర్పు కన్నా పరిష్కారం ఉండదు. ఓర్పు పట్టడం ఒక్కటే పరిష్కారం అవుతుంది. కానీ ఆ ఓర్పు పట్టకుండా ఓర్పు దాటడం కోసమే ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు ఆ ఓర్పుని విడిచిపెట్టకుండా నిలబడగలగడానికి ఈ చదువుకున్నవి, ఈ విన్నవే బాగా పనికొచ్చి జీవితాన్ని కాపాడతాయి. ఇలా వాళ్ళు ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. మళ్ళీ వ్యాసుడు రావాలిగా, మళ్ళీ వ్యాసుడు వచ్చి చెప్పాలి ఏం చెయ్యాలి అన్నది. అప్పటి వరకు వాళ్ళు అలాగే ఉంటారు. ఈలోగా ఒక విచిత్రం జరిగింది. మళ్ళీ అక్కడ ఓ రాక్షసుడు వచ్చాడు, బకాసురుడని. ఏదో ఆపద, ప్రతి గృహం నుంచి ఒకడిని పంపిస్తూ ఉండాలి. పాపం వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారో ఆ యజమాని ఏడుస్తున్నాడు, ఇవాళ నా కొడుకుని పంపించవలసి వస్తోందని. ఆ కొడుకేమో నాన్నగారు నేను వెళ్ళిపోతానంటున్నాడు. కాదు, కొడుకుని పంపించడం ఏమిటి, నేను బ్రతికుండగా నేను వెళ్ళిపోతానని తండ్రి అంటున్నాడు. మీరిద్దరూ కాదు, నేను వెళ్ళిపోతాను, నన్ను తినేస్తాడని భార్య అంటోంది. ఇంతమంది ఏడుస్తుంటే కుంతీదేవి వింది. మీరెందుకు ఏడుస్తారు, ఉన్నది మీకు ఒక కొడుకే, నాకు 5 కొడుకులు, నేను పంపిస్తాను 2వ కొడుకునంది చాలా తేలిగ్గా. ఆయన అమ్మయ్య నా ఆపద తప్పిపోయింది, పర్వాలేదు పంపించేయమ్మా అనలేదు ఆయన. అదేమిటమ్మా చాలా తప్పు కదా, ఎంతమంది కొడుకులున్నా తల్లికి కొడుకులే, ప్రతివాడు అంతే సమానం, అంతే విలువ, అంతే తప్ప ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకడు ఏమైతే ఏమైందన్న మాట ఉండదు కదా. అలా ఎందుకంటావు, నేను ఎందుకు ఒప్పుకుంటాను తల్లి, వీలు లేదన్న. మీరు అనుకుంటున్నారు మా వాణ్ణి వాడు తింటాడనుకుంటున్నారు, కాదు మా వాడు వాడిని చంపేస్తాడు, మీరు బెంగపెట్టుకోకండి, మా వాణ్ణి పంపిస్తాను. ఈయనకి సంతోషం ఏమిటి భీముడికి అంటే, బండెడన్నాన్ని తీసుకెళ్ళాలి అక్కడికి. బండెడన్నాన్ని ఆయన తీసుకెళ్తాడా, ఈయన తినేస్తాడా అన్నాన్ని. ఇన్నాళ్ళు భిక్షాటన చేస్తే వచ్చిన అన్నంలో సగం ఓ బ్రేక్కి సరిపోయిందో లేదో తిని ఊరుకున్నాడు పాపం. ఇంకంతకన్నా ఎలా అడుగుతాడు, నేను భీముడినండి ఇంకా చాలా తింటాం మా 6 అనలేడుగా. అందుకని అలాగే తృప్తి పడ్డాడు. ఎంత ఓర్పు అండి భీముడిది. ఆకలి దగ్గర ఓర్పు చాలా కష్టం సుమండి. ఆకలి దగ్గర ఓర్పు పట్టిన భీముడు కోపధారి అని అనడం ఎలా పొచ్చగొతుంది. అందుకే నేను భీముడు కోపధారి అంటే ఒప్పుకోను చాలా విషయాల్లో. ఆయనకి కోపం ఏమిటంటూ ఉంటాడు. కాబట్టి అంత ఓర్పు పట్టాడు మహానుభావుడు. ఇవాళ ఆయనకు మంచి అవకాశం వచ్చింది. బండితో అన్నం పట్టుకెళ్ళాలి. ఈ బండెడన్నం తను తినచ్చు. ముందు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. 2 ఏదో రహస్యంగా సాముగరిడీలు చేస్తున్నాడు. ఎన్నాళ్ళయిందో మల్ల యుద్ధం చేసి, ఎన్నాళ్ళయిందో యుద్ధం చేసి, సహజ క్షాత్రం కదూ, ఇంతమందిని ఇడిపిస్తాడా. ఇన్నాళ్లకు రాక్షసుణ్ణి చంపి ప్రజల్ని రక్షించే అవకాశం కలిగి, అది పాండురాజు గారి లక్షణం. ఎప్పుడూ ప్రజారక్షణ చేస్తూ ఉండాలి. ఇన్నాళ్ళు అబ్బా అన్నీ దాచుకుని రహస్యంగా బతికాం, ఇన్నాళ్ళకి భీముళ్ళ బతుకుతా, ఓ రాక్షసుని చంపేస్తా. ఎప్పుడు చంపా, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆ హిడింబాసురుని చంపా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఒక్కడి జోలికి వెళ్ళింది లేదు.
అందుకని ఇప్పుడు 2 కారణాల చేత ఆయన ఆనందం ఆగట్లేదు. ముఖంలో సంతోషం ప్రకటనంగా కనపడుతోంది. ధర్మరాజు గారు వచ్చాడు. ధర్మరాజు గారు కుశాగ్రబుద్ధి, ఆయనే సామాన్యుడు కాడు. తమ్ముడి వంక చూశాడు, భీముడి వంక. భీముడి ముఖంలో సంతోషంలో ఏదో తేడా సంతోషం కనపడింది. అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఉన్న సంతోషం ఉంటుందే, అది కాదు. పిల్లలు చూడండి, ఏదైనా మంచి మధుర పదార్థం అమ్మ తయారు చేసి, ఇప్పుడు కాదు అంతా అయ్యాక పెడతాను అంటే, అయితే అమ్మ ఆడుకొని వస్తాం అని పావుగంటకు ఒకసారి వచ్చి, అమ్మ అయిపోయిందా పెట్టేస్తావా అంటారు. అవలేదు, ఇంకా పాకం పడుతున్నాను, ఇంకో పావుగంట పడుతుంది, ఏదో మళ్ళీ పావుగంట పట్టే, అమ్మ అయిపోయిందా, ఇందాక ఏదో పడతానన్నావు పట్టేశావా, పెట్టేస్తావా లడ్డు, కాసేపు ఆగండి. వేడి లడ్డు అమ్మ జాగ్రత్తగా చెయ్యి కాలకుండా ఇలా ఇలా ఏదో చేసి తొక్కుడు లడ్డు అక్కడ పెట్టింది. అమ్మ తినేయచ్చా అంటాడు. ఆగండి, అవ్వాలి ఇంకాను, అంతా అయ్యాక పిలుస్తాను. వాడు ఒక పక్క సువాసన ఏదో ఓపిక బట్టి ఆఖరణ అమ్మ రండి అనగానే గబగబా వచ్చి కూర్చుంటాడు. అందరూ వచ్చి కూర్చుంటారు చుట్టూ. చేతులు కాళ్ళు కడుక్కురండి, ఇప్పటిదాకా ఆడొచ్చారు. గబ్బా వెళ్ళి ఏదో కడిగి వస్తాడు. ఆ చేతులు ఏమిటిరే, శుభ్రంగా సబ్బిటి కడుక్కురాడు. వాడికి ఉంటుంది కడుపులో బాధ, ఏమిటి అల్లరంతా నాకని. ఆఖరికి ఏదో కడుగుతారు, వస్తారమ్మ కాలంటే వాసన చూడంటాడు. అప్పుడు ఆ అమ్మ చిన్న పళ్ళెల్లో ఆ లడ్డూ పెడితే వాడు తింటున్నప్పుడు వాడి ముఖంలో ఆనందం ఉంటుంది. ఎంత ఆనందమో పాపం. భిక్షాన్నం తెచ్చి పెడుతున్నప్పుడు భీముడి ఆనందం అంతే, అమ్మయ్య పెడుతోందని, ఆకలి ఎక్కువ. అటువంటి వాడికి బండెడు అన్నం తినడానికి అవకాశం వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటాడు. అందుకని అది ముఖంలో కనపడుతోంది. దీన్ని పట్టుకున్నాడు ధర్మరాజు. అది ఆయన ప్రజ్ఞ. రోజుల లేడే, ఇవాళ ఏమిటో ఆనందం ఎక్కువగా ఉంది. ఇది 2 రకాలుగా కనపడుతోంది. ఏదో తినడానికి బాగా దొరుకుండాలి, కొట్టడానికి ఎవడో దొరుకుండాలి. అయితే ధర్మరాజు గారి అనుమానం ఏమిటంటే, తనంత తానే ఎవరినన్నా కొట్టడానికి నిర్ణయించుకున్నాడా, అమ్మ చెప్తేనే వెడుతున్నాడా, అది ఆయన అనుమానం. కానీ ధర్మరాజు గారు మాట్లాడితే ఎంత అందంగా మాట్లాడతాడో, ఎంత గొప్పగా విషయాన్ని పట్టుకుంటాడో. అది చాలా చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ ఆయన పట్టుకునేటటువంటి ప్రజ్ఞ, ఆయనకి సోదరుల యొక్క హావభావాల్ని బట్టి కూడా పట్టుకోగలడు వాళ్ళని. అది ధర్మరాజు గారి యొక్క ప్రజ్ఞా విశేషానికి తార్కం. అందుకే ఆయన అన్నాడు భీమసేనుణ్ణి చూసి కుంతీదేవి వంక తిరిగి, నరనుత కీర్తి ఈ అనిలనందనుడు ఎవరితోడనీని భీకర సమరంబు చేయ సమకట్టిన ఎట్లు భానురాగ నిర్భరముననున్నవాడు, ఇతని భావము చూడగ వేరు వీని సుస్థిర బలు మీరు పంచితిరో చిచ్చరదాన ఉపక్రమించను. అమ్మా, ఈ వాయుపుత్రుడు భీముడు ఉన్నాడే, మహాబలవంతుడు. ఇతను ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో అది కనపడుతోంది ఇవాళ. నిజంగా కానీ యుద్ధానికి వెళ్తున్నాడా ఏమిటి, తనంత తానే యుద్ధానికి వెళ్ళిపోతున్నాడా, ఎవరితోనన్నా మీరు పంపించారా అని అడిగాడు. అంటే అడిగేటప్పుడు కూడా ప్రజ్ఞ చూడండి. భీముడు తొందరపడి ఎవరితోనన్నా యుద్ధానికి వెడుతున్నాడా అంటే, తమ్ముడు కాబట్టి అన్నగారిగా పెద్దరికం. తొందరపడి ఎవరితోనన్నా యుద్ధం చేసేస్తే వీళ్ళు పాండవులు, భీముడు తప్ప ఎవరు చంపగలరు అన్న మాట వస్తుంది అక్కడ. అందుకని తనే నిర్ణయం చేసుకున్నాడా, అమ్మా మీరు పంపించారా, మీరు పంపిస్తే బాగా ఆలోచించి పంపిస్తారు. తల్లి యొక్క ప్రజ్ఞ మీద నమ్మకం, తల్లి మీద గౌరవం. ఏకకాలమునందు ఎన్నిటిని పట్టుకుని ఆవిష్కరించాడు. సరే, తల్లి అప్పుడు అన్ని విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత బకాసుర సంహారానికి బయలుదేరాడు భీముడు. బకాసురుణ్ణి వధించాడు. అయిపోయిన తర్వాత ద్రుపదపురానికి పాండవులు బయలుదేరారు. ఎందుకని అంటే వాళ్ళకు ఒక వార్త తెలిసింది. అర్జునుడికి మాత్రమే పత్ని కాగలిగినటువంటి కన్యకామణి అగ్నిహోత్ర కుండము నుంచి ఆవిర్భవించాలనేటటువంటి సంకల్పంతో ద్రుపద మహారాజు గారు చేసినటువంటి యజ్ఞమునకు ఫలితముగా ఒక పిల్ల యజ్ఞకుండము నుండి పుట్టి యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె పేరు యాజ్ఞసేని. ఆమెయే ద్రౌపది, ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది. ఆమెయే కృష్ణ అన్న పేరు పొందింది. అటువంటి ఆ ద్రౌపదీదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? మరి అర్జునుడు భర్త అవుతాడంటే పాండవులు మరణించారని కదా లోకంలో. అంటే ఆయన పురోహితుడు చెప్పాడు, ఏం బెంగలేదు, ఖచ్చితంగా పాండవులు బ్రతికుంటారు. ఆయన సిద్ధాంతం ఆయనకుంది, ఆయన నమ్మకం ఆయనకుంది, ఆయన శకునం ఆయనకుంది. కాబట్టి ఉన్నారు పాండవులు, ప్రకటించు స్వయంవరం, వస్తారు ఎక్కడున్నా అన్నాడు. కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. కాబట్టి అందరు అక్కడికి వెడుతున్నారమ్మా అని ద్రుపదపురం వైపు నుంచి వస్తున్నాడు ఒకడు వీళ్ళున్న ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాడు.
ఈ వార్త తెలిసి కుంతీదేవి వాళ్ళు కోరుకుంటున్నది ఇదే కదూ, బంధుబలం కావాలి. ఇప్పుడు బంధుబలం కావాలి అంటే ద్రుపద మహారాజు గారితో ఇప్పుడు కుంతీదేవి వియ్యం అందాలి. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె అర్జునుడికి భార్య కావాలి ద్రౌపదీదేవి. అయిందనుకోండి, ద్రుపదుడు వీళ్ళకి మామగారు అవుతాడు. మామగారు అయ్యాడు అనుకోండి, ఆ కాలంలో ద్రుపద మహారాజు గారు చాలా బలమైనటువంటి మహారాజు. అన్నిటినీ మించి ఆయన తపస్సు చేసి ద్రౌపదీదేవిని మాత్రమే కాదు, దృష్టజ్యుమ్నుణ్ణి కూడా పొందాడు. ఆ దృష్టజ్యుమ్నుడు ద్రోణ వధకు కారకుడవుతాడు. ద్రోణుణ్ణి చంపగలిగిన వీరుడు కావాలంటే వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. కౌరవ పక్షం యొక్క ప్రాపున ఉంటాడు ద్రోణాచార్యుల వారు. రేపు తన కొడుకులకు పెద్ద అండ, ఒక గొప్ప వీరుడు బావమరిదిగా దొరుకుతాడు. బావమరిది ఎప్పుడు బతకబోరుతాడు కదా లోకంలో సామెత. గొప్ప బలమైనటువంటి బావమరిది వస్తాడు, బలమైన మామగారు వస్తారు. వాళ్ళ దృష్టికోణం ఎప్పుడు ఎలా ఉంటుంది? తన వారిని రక్షించుకోవాలి, వాళ్ళ అల్లుడిని కాపాడుకోవాలి, మా బావగారిని కాపాడుకోవాలి అని ఉంటుంది. తన బిడ్డలకి ఒక గొప్ప బంధుగణం ఏర్పడుతుంది. ఇది సరి అయిన అదును. పైగా అర్జునుడు కోసమే బిడ్డని కన్నాడు. అర్జునుడికి భార్య కాగలిగిన బిడ్డ అని సంకల్పం చేశాడు యజ్ఞం చేసినప్పుడు. కాబట్టి వెళ్ళాలి. కుంతీదేవి బయలుదేరింది మెల్లిగా. ద్రుపదపురం అంటే అకస్మాత్తుగా చేరుకునేది కాదుగా, చాలా దూరం నడిచి వెళ్ళాలి. వ్యాస భగవానుడు కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఇప్పుడు ఆ ద్రుపదపురానికి బయలుదేరారు, అక్కడ స్వయంవరం జరుగుతోంది అని. నేను మీతో ఒక్క మాట చెప్తాను, మీరు వెడుతున్నటువంటి కార్యక్రమము తప్పకుండా సఫలీకృతమవుతుంది. ఎందుకు సఫలీకృతమవుతుందో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు వ్యాసుడు, అంతకన్నా ఎక్కువ చెప్పడు. ఆమె 5గురికి భార్య అవుతుందన్నమాట అక్కడ చెప్పకుండా ఏమన్నాడంటే, ధర్మరాజు గారు ఇక్కడ ఉన్నాడు కదూ, ఈ కారణం చేత మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వస్తుంది. మిమ్మల్ని పాడు చేయగలిగిన వాడు ఉండడు. ధర్మము ధర్మరాజు కాబట్టి ఆయన ఉన్న చోట ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటూ, ధర్మసుతుడు ఉన్న చోటను ధర్మవునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మవు తాత్పర్యముగా నిర్మలమతి నెగుడు నది వినీతాత్ములరై. ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ లోకంలో ధర్మానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆయన కష్టము కానివ్వండి, సుఖము కానివ్వండి, ఆయన సుఖము వలన సుఖము కాదు, కష్టము వలన కష్టము కాదు. ఆయనకి సుఖము కానీ కష్టము కానీ దేని చేత నిర్ణయింపబడుతుందంటే ధర్మము చేత. రామాయణంలో రాముడికి అంతే. నేను ధర్మానుష్ఠానం చేశానా లేదా, ఇవాళ నేను ధర్మం తప్పకుండా బతికానా, సంతోషంగా ఉంటాడు. ఆయనంటూ ఏడవవలసి వస్తే ఎప్పుడు ఏడుస్తాడంటే ధర్మం తప్పితే. భిక్షాటన చేసి బతికానా, కావచ్చుగాక కష్టం వచ్చింది, ధర్మం తప్పలేదుగా, సంతోషంగా ఉంటాడు. సార్వభౌముడు అయ్యాడు, యువరాజు అయ్యాడు, అందుకు సంతోషపడిపోడు. ధర్మం తప్పకుండా అయ్యానా లేదా సంతోషిస్తాడు. ఆయన ఏడవవలసి వస్తే ధర్మం తప్పితే ఏడుస్తాడు. ధర్మరాజు ఉన్న చోట ఎప్పుడూ ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట సంతోషం లేకపోవడం ఉండదు. నేను ఇలా అన్నానని ధర్మం సంపాదించాం కదా అనుకుని మాత్రం వదిలిపెట్టకండి. ధర్మం ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళు ధర్మం పాటించాను కదా అన్నమాట కుదరదు. ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడు. నువ్వు పట్టుకున్న ధర్మం నీకు ఆపద వస్తున్నప్పుడు నీకు ఏ రక్షణగా నిలబడాలో ఆ రక్షణగా మారుతూ ఉంటుంది. అందుకే పాండవులకి ఆపద వచ్చినప్పుడు రక్షణగా ఏది మారుతుంది అంటే దైవ సహాయము అంటాం. దైవ సహాయముగా మార్పు చెందేది వాళ్ళ ధర్మం. ధర్మం ఉంది కాబట్టి ఈశ్వర సహాయముగా మారి కాపాడబడుతూ ఉంటారు. అందుకని ఒకనాడు చేసి ఒకనాడు వదిలిపెట్టేశావు ధర్మాన్ని, అప్పుడు నువ్వు వదిలిపెట్టేసిన విషయాన్ని కూడా ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే ధర్మము ఒకనాడు చేసి ఒకనాడు వదిలేది కాదు, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునే ఉండాలి. అప్పుడే అది మనని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఎంత గంభీరమైన మాట అంటున్నాడండి. అలా పాండవులు ఎవరికి వారు పట్టుకున్నారు కాబట్టే ఎవరికి వారు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఎన్ని ఆపదలు కల్పించినా బయటకు వస్తూ ఉంటారు, ఆశ్చర్యకరంగా బయటకు వస్తారు. అందుకే ధర్మసుతుడున్న చోటును ధర్మమునకు హాని కలదే దారుణి
అలా మిగిలిన వాళ్ళని నడిపించేవాడు, తాను అనుష్ఠించేవాడు ధర్మరాజు. అందుకే ఆయన ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు. ధర్మానికి హాని ఉండదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒరే ధర్మం పట్టుకుంటే మనకేమొచ్చిందిరా, వదిలి బారాయండి పక్కన సంగతి చూద్దాం, మనం కూడా దుర్యోధనులాగే చేద్దామన్న మాట ధర్మరాజు అనడు. కాబట్టి ఈయన ధర్మం ఈయన కాపాడుతుంది, ఆయన అధర్మం ఆయన్ని కాటేస్తుంది. ఇవాళ కష్టం వచ్చిందని ధర్మాన్ని వదలకూడదు సుమా. ఎప్పుడూ ఇలాగే పట్టుకోవాలి. నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై, దాని మీద విశేషమైన నమ్మకంతో ధర్మాన్ని అలాగే పట్టుకుని ఉండవలెను తప్ప, ఒక కష్టం వచ్చిందని నేను ధర్మం పట్టుకుంటే నాకేమొచ్చిందని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది నిన్ను కాపాడి తీరుతుంది. కావాలంటే భారతం చదువు, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఎంత తట్టుకున్నారు. ధర్మం అన్నది ఎప్పటికీ అలాగే ఉండాలి, అంటుకుని ఉండాలి, పట్టుకుని ఉండాలి. అంతేకాని ఒకనాడు పట్టి ఒకనాడు వదిలేది కాకూడదు. దాని మీద స్థిరమైన నమ్మకం ఉండాలి. ఆ స్థిరమైన నమ్మకము ఏర్పడడానికి భారతాదులు చదువుకోమని మనకి ఇచ్చారు మహానుభావులు జరిగిన కథ, ఇతిహాసం. కాబట్టి ఈ మాట చెప్పాడు. సరే, ఆ ద్రుపదపురానికి వెళ్ళారు. మత్స్యయంత్రాన్ని నిర్మించాడు. అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టరు అంటే, గుర్తుపట్టడానికి కావలసినటువంటి మేధ ఆ సమయానికి వాళ్ళకి కొరవడి, వీళ్ళకి ఆపద రాకుండా వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతుంది. ద్రుపదుడికి ఒక అనుమానం ఉండిపోతుంది కాదు, అసలు వీళ్ళెవరు, ఈ పిల్లేమో వాళ్ళ వెంట వెళ్ళిపోయింది, వాళ్ళేమో ఊరి చివర ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు, అక్కడ అవ్వ కుంతీదేవి ఆ భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నమేమో పంచుకు తింటారు, అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని దృష్టజ్యుమ్నుడి నుండి పంపించాడు. ఆయనేమో పక్కింటి వాటాలో కూర్చుని, ఏ పెద్ద ఇల్లా ఏమిటి, తడికెలు పాక, అక్కడ కూర్చుని విన్నాడు. విని ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళు పైకి వేషాలు బ్రాహ్మణుల్లో ఉన్నాయి, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళంతా వ్యూహాలు, అస్త్రాలు, బాణప్రయోగం, వ్యూహాన్ని ఎలా భేదించాలి ఇవి మాట్లాడుకుంటూ పడుకున్నారు అని చెప్పాడు. సరే, తరువాత ఆయన పంపించిన రథాలు అనేకం పంపించాడు ద్రుపదుడు. కానీ ఉత్తమ క్షత్రియులు ఏ రథాలు అధిరోహించి వెడతారో ఆ రథం ఎక్కారు ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి. ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పేశారు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నువ్వు పరీక్ష పెట్టావు కదా, అర్జునుడే కొట్టాడు మత్స్యయంత్రాన్ని, నువ్వు ఏది కోరుకున్నావో అదే జరిగింది. అయితే ద్రుపదుడు ఏం ఆనందపడిపోయాడంటే, అర్జునుడికి భార్య కాగలిగిన పిల్ల నాకు రావాలి కూతురుగా అని కదా కోరుకున్నాడు, అలా జరిగిందిగా, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఆమెను మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడంటే, 5గురికి ఒక పిల్లనిచ్చి వివాహం చేయడానికి అసలు కల్పం ఉందా లోకంలో? అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అడుగుతున్నవాడు ధర్మరాజు, అడుగుతున్నది పైకి అసలు ధర్మంలా కనపట్టాలా, ఇలా ఎలా పెళ్లి చేస్తాం? అందుకు తలపట్టు కూర్చున్నాడు ఆయన. కానీ తన మీద నమ్మకం అంటారే, తన మీద తనకు నమ్మకం, తన ధర్మం మీద తనకి నమ్మకం. ఆ పద్యం బహుశా ధర్మరాజు గారి తప్ప అన్యులు చెప్పలేరు ఇహ భారతంలో, ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఒక మాట అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మవునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్ము అవశ్యము. అట్లు కావునన్ వగవక మాకు ఏ ఊరకు వారిజలోచన కృష్ణనీతగున్ తగదను నీ విచారముల దక్కి వివాహమొనర్పు మెప్పువన్. ద్రుపద మహారాజా, నీకు ఒక విషయం చెప్తున్నాను. నవ్వుకి కూడా, హాస్యానికి కూడా ఎన్నడూ నా మనసులో అధర్మము అనేటటువంటిది పొటమరించదు. నా వాక్కులో ఎప్పుడూ అధర్మము అనేటటువంటిది చోటు చేసుకోదు. అసలు నా మనసులో అధర్మము అనేటటువంటి దాని యందు ఆలోచన జరగదు. నాకు ఎప్పుడూ కావలసినది ధర్మమే, అవశ్యము. ధర్మము కన్నా ఇంకొకటి నాకు అక్కర్లేదు. నా నోటి వెంట వచ్చింది మా 5గురికి ఇచ్చి చేయమని, కాబట్టి ధర్మమయా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పాలి అంటే ఏదో పాండిత్యంతో చెప్పచ్చు. ధర్మ సూక్ష్మమును చెప్పాలంటే మహావిద్వాంసుడైన వాడు తప్ప చెప్పలేడు. దానికి ఒక్కటే తార్కాణం,
వ్యాస భగవానుడి కన్నా గొప్పవాడు లోకంలో ఉంటాడా? వేద విభాగమే చేసినవాడు ఆయనే. ఇంకా ఆయనకి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఆ వ్యాసుడు దగ్గరుండి చేయించిన వివాహం అది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు జరిగినటువంటి వివాహం. దాన్ని మిగిలిన వివాహాలతో కలిపి సమానంగా లెక్క కట్టి పోల్చి మీరు ఎలా తీర్మానాలు చేస్తారు? అదొక ప్రత్యేకమైన విషయం అంతే. నువ్వు ఏ అనుమానం పెట్టుకోకుండా ఈ వారిజనేత్ర ద్రౌపదీదేవిని మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకంతో కాదు అని అనలేకపోయాడు, అవును అని సాహసం చేయలేకపోయాడు. అప్పుడు వచ్చాడు వ్యాసుడు. వచ్చి అనేక విషయాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే, ధర్మరాజు యొక్క శీల వైభవానికి పరాకాష్ట. వ్యాసుడంతటి వాడు ఇత పూర్వం ఒకసారి కితాబునిచ్చాడు ఆ స్వయంవరానికి బయలుదేరుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, ధర్మతత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్ప పలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు పలుకు వీరల పల్కులు వేల్పుల మతమును ఒక్కండ కావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీని కల తెరంగు వినగ ఇష్టమీని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగితాను అతడు ఏకతమున నుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిధుడు. అసలు ధర్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట వస్తుందా ధర్మం కాకపోతే? అదొక్కటి ప్రమాణం తీసుకో ద్రుపద మహారాజా. ఇది వచ్చింది ఈ మాట, 5గురికి ఆ పిల్లనిచ్చి వివాహం చేయి అన్నాడంటే, నా నోట అనృతము రాదు అని చెప్తున్నాడు అంటే సామాన్య వ్యక్తి కాదు చెప్తున్నవాడు ధర్మరాజు, కాబట్టి ధర్మమే. అదే చిన్న విషయం కాదు, ఒక్క పిల్లని 5గురికి ఇచ్చి పెళ్లి చేయడం. ఆయన అన్నాడు కాబట్టి ఇవ్వచ్చు అంటున్నాడంటే ఎంత ధర్మతత్వజ్ఞుడై ఉండాలి ధర్మరాజు, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలి. అంటే వ్యాసుడు అంతటి వాడంతటి కితాబిస్తాడా? మనం ఇంకా ధర్మరాజు మీద వ్యాఖ్యానాలు చేయడానికి. కాబట్టి అంతటి మహానుభావుడయా మహాతల్లి కుంతీదేవి, ఆవిడ నోటి వెంట మీ 5గురు పంచుకోండి అన్న మాట వస్తుందా? కుంతీదేవి విషయంలో దేవతలు ఆమెకు ఏ వరం ఇచ్చారో ద్రౌపదికి ఆమె వరములే మాటలుగా వీళ్ళ నోటి వెంట వచ్చాయని గుర్తుపట్టు. ఏమిటి దేవతల వరం? ఎందుకు ద్రౌపదీదేవిని 5గురు పెళ్లి చేసుకోవాలి? అలా పరమేశ్వరుడు ఎందుకు ఏర్పాటు చేశాడన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఎదురుగుండా అక్కర్లేదు, లోపలికి రా, నీకు చెప్తానని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి పంచేంద్రోపాఖ్యానము, పతివ్రత కథ ఇవన్నీ చెప్పి అందువలన ఒక ప్రత్యేక కారణానికి ఈమె ఈ 5గురికి భార్య అవుతుందని చెప్పి 5గురికి ఇచ్చి వివాహం చేశారు. అలా పాండవులు ఏ బంధుబలం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బంధుబలాన్ని పొందారు. ఇప్పుడు ఎంత ఓర్పు పడితే పొందారు, ఎంత కష్టపడితే పొందారు. ఇప్పుడు ద్రుపద మహారాజు మామగారు అయ్యాడు, దృష్టద్యుమ్నుడు బావమరిది అయ్యాడు, ద్రౌపదీదేవి భార్య అయింది. ఏ ద్రౌపదీదేవి కోసం దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, శల్యుడు ఇంతమంది ప్రయత్నించారో వీళ్ళెవ్వరూ దక్కించుకోలేకపోయారు. ఆమె పాండవులకే ఇల్లాలైంది. ఆవిడ వలన కదా కథంతా నడవాలి. అసలు ఆ అభ్యున్నతి కానీ ఆ కురుక్షేత్రం కానీ దానికి అంతటికీ మూల కారణం ఆవిడే అవ్వాలి. ఆవిడ ద్వారా జరగాలి. మహాతల్లి అయోనిజగా వచ్చింది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ పేరెత్తితే పాపాలు పోతాయి, అంతటి మహాపతివ్రత ఆమె. సామాన్యకాంత కాదు. అటువంటి తల్లి అజ్ఞశీని, అటువంటి ద్రౌపదీదేవి భార్య అయిన కారణం చేత మళ్ళీ పాండవులకు ఐశ్వర్యం ఎత్తుకుంది. అంతఃపురంలో ఉన్నారు, సంతోషంగా కాలం గడుస్తోంది, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈలోగా దుర్యోధనుడికి కబురందింది, వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారట, ద్రుపద మహారాజు గారికి అల్లుళ్ళయ్యారట, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడేట, మనం గుర్తుపట్టలేకపోయాంట, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు కూడా వాళ్ళ పక్కన చేరారట. ఇప్పుడు పాండవులు ఎనలేని బలాన్ని సమీకరించుకున్నారు. ఈయనేమనుకున్నాడు? అసలు వాళ్ళని తుదముట్టించాలనుకున్నాడు. వాళ్ళేమయ్యారు? గోడ కొట్టిన బంతిల రెట్టింపు బలంతో వచ్చి చేరేది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తుదముట్టించాలి వాళ్ళని. ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. పోని ఏదో తను ప్రణాళిక యందు విఫలమవడం కాదు, ఎవడు ఈ ప్రణాళిక అమలు చెయ్యాలో ఆ పురోచనుడు ఒకడే చచ్చిపోయాడు. వీళ్ళ 6గురు చక్కగా ఉన్నారు. అది మరీ పెద్ద దెబ్బ.
ఇంతమంది గూఢచారులుండి తాను యువరాజయ్యుండి ఇంత ప్రభుత్వముండి ఇంత బలగముండి ఇంతమంది సేవకులుండి ఆ 6 ఇంతకాలం నుంచి సంతోషంగా తిరుగుతున్నారు, మత్స్యయంత్రం కొట్టారు, తెలుసుకోలేకపోయారు. గురే మీరు ఎందుకు పసిగట్టలేకపోయారా అని అడుగుదామంటే మరి నీ కళ్ళ ముందు మత్స్యయంత్రం కొట్టినప్పుడు నువ్వు కనిపెట్టావా అని అడుగుతారు. అందుకని ఎవరిని అడగను కూడా అడగలేదు. కాబట్టి ఇప్పుడు తనలో తానే కుమిలిపోవాలి. తాను వేసినటువంటి విషవృక్షం తననే కబళించడం మొదలుపెట్టింది. ఎవడు బాధపడ్డాడు? బాధ నేను పెట్టాననుకున్నవాడు బాధపడుతున్నాడు, బాధ పెట్టబడ్డాడనుకున్నవాడు సంతోషంగానే ఉన్నాడు, ఇంకా పైకెక్కాడు. ధర్మం అలా ఉంటుంది, అధర్మం ఇలా ఉంటుంది. అందుకే ధర్మాన్ని నమ్ముకు బ్రతుకు అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండగా ఆఖరికి రకరకాల విచారణలు చేశాడు. దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నాడు. ధృతరాష్ట్రుడికి తల మీద పిడుగుపడ్డట్టయింది. కానీ భీష్మద్రోణ విదురులు ఉన్నారు పైన, వాళ్ళ మాట కాదనలేడు. పాండవులు బ్రతికున్నారు అని తెలిసిన తరువాత వాళ్ళని ఆహ్వానించకపోతే దోషం. కాబట్టి వెంటనే పాండవుల్ని నిజంగా ఇప్పుడు పిలిచారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చారనుకోండి హస్తినాపురానికి, మళ్ళీ ప్రమాదంలోకి ఎడుతున్నట్టే కాదా? కానీ అప్పుడు ధర్మరాజు గారు కొన్ని నియమాలు పెట్టచ్చు, షరతులు పెట్టచ్చు. విదురుణ్ణి పంపించాడు. విదురుడు వచ్చి ఆహ్వానించాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.